నామినేషన్స్ ఎక్స్ హౌస్ మేట్స్ చేస్తారు అనగానే అందరికి ఒకసారి మైండ్ బ్లాక్ సాంగ్ వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్ లో. ఫస్ట్ సోనియా వచ్చిందండి. సోనియా ఎంట్రీ కొంచెం సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా అండ్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఎంట్రీ ఇన్స్టింక్ట్ అయితే. సో కొంచెం ఊపు కూడా వచ్చింది వాళ్ళకి. ఎస్పెషలీ సోనియాతో వైల్డ్ కార్డ్స్ ఎవరికి ఇంటరాక్షన్ ఏది లేదు కదా. మేబీ వాళ్ళు ఎప్పుడైనా షోస్ లో ఇట్లా కలిసి ఉంటే మనకు తెలియదులే కానీ, బట్ ఆన్ అ షో నోట్, బిగ్ బాస్ షో నోట్ వాళ్ళకి, ఎందుకంటే ఆమె వెళ్ళిపోయినాకనే వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి పెద్ద ర్యాపో లేదు. బట్ షీ సెడ్ హాయ్స్ హలోస్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సోనియా అని కాదు, అందరూ వచ్చిన ఏడుగురు షో చూసారు, ఎపిసోడ్స్ చూసారు, లైవ్ చూసారు లేదో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కానీ ఎక్కడ వీళ్ళు బ్యాక్ క్వశ్చన్ చేస్తే వాళ్ళలో ఫాల్టర్ అనేది లేదు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా తడబడలేదు వీళ్ళ ఆన్సర్లు చెప్పడానికి. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వాళ్ళు అడిగిన ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ హోంవర్క్ చేసి వచ్చారు బేసిక్ గా, నేను చెప్పాల్సిన పాయింట్. సో వైల్డ్ కార్డ్స్ కి హలో చెప్పింది, వీళ్ళతోనే ఇంకా క్యాజువల్ కిసెస్, ఇది హగ్స్ ఇవన్నీ అయ్యాయి, డన్. కూర్చో నామినేట్ చేసి సోనియా అని చెప్పాడు బిగ్ బాస్. సోనియా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి, ఆమెలోని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆమె ఆర్గ్యుమెంటల్ స్కిల్స్. ఆమె ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఆల్రెడీ ఆ హౌస్ లో చూసి ఉన్నారు. ఆమె రైట్ ఆర్ రాంగ్, షీ ట్రైస్ టు ప్రూవ్ హర్ పాయింట్. ఓకే, సో అప్పుడు ఆమెతోని జాగ్రత్తగా ఉండాలా ఉండొద్దా తెలిసిన వాళ్ళు, ఎస్పెషలీ ఆమె డైవ్ చేసి టాపిక్స్ ను ఆమె చెప్పాల్సినవన్నీ పట్ట చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళ దగ్గర నీకు పాయింట్ ఉంటే తప్ప నువ్వు ఆర్గ్యూ చేయకపోతే నువ్వు ఫూల్ అవుతావు. సో ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి అసలు. నిన్నైతే సోనియా అంటే ఏంటో చూపించింది. ఆమె కనుక హౌస్ లో ఇదే రేంజ్ లో ఉండుంటే ఈ పాటికి ఒక్కొక్కరికి నేను చెప్పను ఆ వర్డ్, బట్ ఆమెను పంపించి మంచి పని చేసాం రా దేవుడా అనుకుని ఉంటారు ఆమె వెళ్ళిపోయాక. మళ్ళీ సీరియస్ గా నిన్న మళ్ళీ వచ్చాక థ్యాంక్ గాడ్ వి ఎలిమినేటెడ్, వి మేడ్ హర్ ఎలిమినేటర్, ఏదో ఒక ఫీలింగ్ అయితే షూర్ గా వెళ్ళి ఉంటుందండి వాళ్ళ హెడ్ లో. ఎందుకంటే విత్ హర్ వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ నిన్న చూసాక, విత్ హర్ ఇన్ ద హౌస్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అసలు ఎట్లా అంటే అండి, ఎక్కడెక్కడి నుంచో ఏదేదో ఓ కరెక్టే కదా అనిపించింది నాకు చాలా ప్లేసెస్ లో. మెల్లమెల్లగా ఒక్కొక్క ఇటుక పేర్చి అదే ఇటుకలతో ప్రేరణ మొహతం పగలగొట్టింది. అండ్ ఒక అనవసరంగా ఈ అక్క అనే వర్డ్ ఎప్పటి నుంచి అయితే గౌతమ్ పాపులర్ చేశాడో, అక్క అనే వర్డ్ తొక్కల వర్డ్ వాడింది. అడిగి సారీ చెప్పించుకుని, సారీ చెప్పించేదాకా ఊరుకోకుండా వదిలిపెట్టలేదు ప్రేరణని సోనియా. అసలు ఎలా అండి, గౌతమ్ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడి గౌతమ్ ఎక్కేశాడు. అసలు ప్రేరణకి నామినేషన్ లా లేదు, అది అసలు ఒక రోస్టింగ్ సెషన్ లా జరిగింది ప్రేరణ వరకు. అండ్ సోనియా నామినేటెడ్ ప్రేరణ అండ్ సెకండ్ ఏమో నిఖిల్ ని. సో ప్రేరణకి చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే సింపుల్ అండి, యాక్చువల్ గా చాలా సింపుల్ గానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. కిల్లర్ గర్ల్స్ టాస్క్ చెప్పింది, వాటర్ ట్యాంక్ అదే పానిపట్ టాస్క్ చెప్పింది, ఒకటేంటి తోడేసింది యాక్చువల్గా సోనియా. ఎవరెవరో మర్చిపోయిన పాయింట్స్ అన్ని తీసి, ఇంకొకటి ఏంటంటే ఎవరి మీదైనా సరే ఈజీగా మాటలు వదిలేస్తావు. అండ్ ఎస్పెషలీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పింది. పుడింగి అని నయని పావని అన్నావు, సిగ్గు లేదా అని గౌతమ్ తిట్టావు, క్యారెక్టర్ లెస్ అని విష్ణుని తిట్టావు. ఇట్లా ఎన్నెన్నో ఎక్కడెక్కడో మాటలు లూజ్ అవుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక తోడుతుంటే లిటరలీ ఇక ఐ సరెండర్, ఇంక నా దగ్గర ఏం లేదు చెప్పుకోవడానికి. చాలాసేపు ఏదేదో చెప్పి ఏదేదో డిఫెండ్ చేసుకొని చాలాసేపు ట్రై చేసింది, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదండి. నెక్స్ట్ నిఖిల్ ని స్టార్ట్ చేసిందండి. ఒక పెద్ద అన్నెసెసరీ ప్రొలాంగ్డ్ స్టేట్మెంట్ ఓపెనింగ్ అనిపించింది, కానీ బట్ ఇట్స్ ఓకే. అండ్ నిఖిల్ అడిగిన క్వశ్చన్, ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నావు కదా, నువ్వు వేరే వాళ్ళకి ఈ పాయింట్ బెస్ట్ పాయింట్ అని నామినేట్ చేసింది ఉందా? బేసిక్ గా నిఖిల్ కి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎంతసేపు ట్రూ యువర్ సెల్ఫ్ చూపించట్లేదు, ఆ ట్రూ సెల్ఫ్ మేము చూడని రోజులు నువ్వు టైటిల్ ఎలా విన్ అవ్వగలవు, అది ఆమె పాయింట్, అండర్లయింగ్ కరెంట్ పాయింట్ అది. యాక్చువల్గా అయితే షీ హ్యాస్ అ పాయింట్, కానీ ఆమె చెప్పిన నామినేషన్ కి ఈ రీజన్ ఈజ్ లైక్ పిచ్ పర్ఫెక్ట్. నిఖిల్ మాస్క్ లో ఉన్నాడు అనేది మనం చాలా ఇన్స్టెన్సెస్ లో చూసాము.
అతను గట్టిగా డేర్గా చెప్పకపోవడం కూడా చాలా ఇన్సిడెంట్స్లో చూసాం. రేలంగి మావయ్య అని అనుకుంటుంది కూడా అందుకనే మనం. సో ఇక్కడ దాకా సోనియాస్ పాయింట్ వాస్ క్లియర్. కానీ ఆమె ఎక్కడైతే యష్మి పేరు తీసిందో సోనియాకి ఆ అవసరమే లేదు. ఎందుకంటే ద సోనియా వీనో ఆమెకి సెకండ్ పార్టీ ఎగ్జాంపుల్స్ వద్దు. ఫస్ట్ పార్టీ ఎగ్జాంపుల్స్ తోనే ఫస్ట్ పార్టీని దులిపి వదిలేసి ఆరేస్తుంది. సోనియా కెపాసిటీ ఉంది. సో ఇఫ్ షీ హ్యాడ్ స్టిక్ టు నిఖిల్స్ గేమ్, నిఖిల్స్ మిస్టేక్స్, నిఖిల్స్ వే ఆఫ్ మాస్కింగ్ హిమ్సెల్ఫ్, అలాంటివి ఏమున్నా సరే సోనియా సూపర్ రా నేను కూడా అంటాను. ఇప్పటికీ సోనియా సూపరే. నిఖిల్ గేమ్ ని బయటకు తీసుకురావడము ఆమె ఇంటెన్షన్ అయితే. కానీ ఇక్కడ ఆమె అనవసరంగా యష్మి పేరు ఆర్ యష్మి టాపిక్ తీసిందా అని నాకు అనిపించింది. అంటే పుల్ల పెట్టాలనో ట్రిగర్ చేయాలనో ఏదో మొత్తానికి. అంటే ఎలా అయిపోయిందంటే డ్రీమ్ స్టోరీ గురించి ఎక్కడైతే తవ్వడం స్టార్ట్ అయిందో, అంటే నువ్వు ఎందుకు కట్ చేయలేదు అనేది ఆమె పాయింట్ కావచ్చు. యష్మిని నువ్వు కట్ చేయకుండా యు ఆర్ లెటింగ్ ఇట్ గో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టైప్ లో ఒక స్టేట్మెంట్ ఏదో పాస్ చేసింది. అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు నిఖిల్. బుక్ అయ్యాడు కంటే అసలు సోనియాకున్నని ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నిఖిల్ దగ్గర లేవు, ఇది మనకి తెలుసు. సో అందుకు బుక్ అయ్యాడు. నాకు ఎలా అనిపించింది తెలుసా, బ్యాక్గ్రౌండ్ లో చిన్నదో వైపు పెద్దదో వైపు సాంగ్ల లాగా ఒకవైపు దులిపి పెడుతుంది సోనియా. అక్కడ దూరింది ఒక స్కోప్ యష్మి వచ్చి వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఓకే, ఈ టాపిక్ లో మధ్యలో ఎక్కడో ఏ వచ్చి బీపై వాలే ఏదో స్టార్ట్ అయింది. గౌతమ్ ఎక్కేశాడు టాపిక్ లోకి దూరి. సో డాటర్ బాబు అసలే వదలలేదు. అందరూ కలిసి ఎక్కి తొక్కి తాట తీసేస్తడం స్టార్ట్ చేసేసారు నిఖిల్ కి. అరే ఆగండ్రా, నన్ను చెప్పనియండ్రా అని నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం మాత్రం మానలేదు. ఇంకొకటి సోనియా ఏం పుల్లేసిందంటే, మీ మదర్ వచ్చి గౌతమ్తో గొడవలు వద్దు అని చెప్పలేదా, అప్పటి నుంచి నువ్వు గౌతమ్తోని మంచిగా ఉండట్లేదా అని ఒక పుల్లేసింది. దీంతో గౌతమ్ అందుకే నాతో స్వీట్గా ఉంటున్నావా ఎందుకు అని చెప్పి గౌతమ్ రియాక్షన్. సో అసలు అసలు మొత్తానికి తొవ్వి పృథ్వీని పాయింట్ లాగింది, యష్మిని లాగింది, గౌతమ్ని లాగింది. ఒక పాయింట్లో తెలుసా ఆమె ఫోకస్ చేయనప్పుడు ప్రేరణ గుసగుసలాడి యష్మికి చెప్పిందండి, ఆమె ట్రిగర్ చేసి గొడవలు చేస్తుంది, న్యూ ఫ్యూయల్ యాడ్ చేయకు ఫైర్కి అని ఒక పాయింట్ చెప్పాక అప్పుడు యష్మి ఇంకా ఇంట్రూడ్ చేయడం ఆపేసింది. అప్పుడు యష్మి ఆగడం స్టార్ట్ అయ్యాక స్కోప్ మారిపోయి గౌతమ్ రావడం ఆగింది, మిగతా వాళ్ళు కూడా రావడం ఆగింది. సో అట్లా లిటరలీ వార్ వన్ సైడ్ అయ్యేలాగా ఆర్గ్యుమెంట్ చేసిందండి సోనియా. నాకు ఒక పాయింట్లో ఐ రియలీ పిటీడ్ నిఖిల్. ఎందుకంటే నామినేషన్ షుడ్ నాట్ బి డిజర్వింగ్, దాన్ని ఏమంటారు, ఇంత అసలు చాలా బిగ్ గ్రిల్ అండ్ రోస్ట్ అండి. కానీ ఇప్పుడు వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్ మేక్ లెమనేడ్ టైప్ లో దీంట్లోని పాజిటివ్ థింగ్సే చూద్దాము అనుకుంటే నిఖిల్ కి ఇది వేకప్ కాల్ ఏమో. మేబీ బయట ఇలా ఉంది, నువ్వు మాస్ తీసేసి ఏదైనా సరే చెప్పేసే ఫాలో అవ్వు. ఎందుకంటే యష్మి కూడా తర్వాత ఆమె నీకు మంచి చేయాలనే చెప్పిందేమో అని ఒక హింట్ కూడా ఇచ్చింది. సో పాజిటివ్ గా ఆలోచించాలంటే ఇదొక బెటర్ థింగ్. అయితే ఇదంతట్లో నాకు ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, అంటే ఇంత డిస్కషన్ చూసాక నిఖిల్ ఒక పాయింట్ చెప్పాడు చూడండి, అరే ఆమె ఇంట్రెస్ట్ తోనే నా దగ్గరకు వస్తుంది, పో అని కట్ చేసి ఒక ఫేస్ మీద ఎలా చెప్పేస్తాంరా అని ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఇప్పుడు నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్క సెకండ్ పక్కన పెడితే అండి, ఇప్పుడు మనం ఉంటాము, మోస్ట్ ఆఫ్ దెమ్ మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పెరిగి వచ్చి ఉంటామండి. మనకి చాలా వరకు బ్లంట్ గా పో నేను చెయ్యను అని చెప్పడం చాలా మందికి రాదండి. చాలా మంది అరే ఇంకొకరిని హర్ట్ చేయడం ఎందుకులే, పోన్లే వద్దులే అనుకునే ఇదిలోనే ఉంటారు. మేబీ నిఖిల్ కూడా బయట కూడా అలాగే ఉండుండొచ్చండి యాజ్ అ పర్సన్. సో ఆయన డైరెక్ట్ గా ప్రతిదాన్ని కట్ చేసే ఫీలింగ్ అంటే ముందర నుంచి కూడా సాఫ్ట్ సైడ్ చూస్తూనే ఉన్నాం. సో నిఖిల్ మైట్ నాట్ బి 100% రాంగ్ ఇన్ యష్మిస్ థింగ్. హీ మైట్ బి రాంగ్ ఎట్ అ ఫ్యూ ప్లేసెస్, బట్ నిఖిలే తప్పు యష్మినే రైట్ అని మాత్రం
ఇక్కడ మనం చెప్పుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఐ థింక్ దే ఆర్ ఇప్పుడు మిస్టేక్స్ డివైడ్ చేయాలంటే గౌతమ్ తప్పు ఎంతుందో, ఏబిసి అనే ఫార్ములాలో గౌతమ్ తప్పు ఎంతుందో, యష్మి తప్పు అంతే ఉంది, నిఖిల్ తప్పు అంతే ఉంది. ముగ్గురు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి ఈ ఏబిసి అనే దాన్ని చాలా పెద్ద ఫార్ములా చేసేసారు. సో సోనియా ఆ రకంగా నామినేట్ చేసిందండి ప్రేరణని, నిఖిల్ని. నెక్స్ట్ బేబక్ వచ్చిందండి లోపలికి. బేబక్క ఒక స్టోరీ డెవలప్ చేసి ఏదో చెప్పడానికి ఆమె స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి చాలా ట్రై చేసింది. బట్ బేబక్క నామినేషన్ షీ హ్యాడ్ అ పాయింట్, కానీ తోప్రా తురుమ్రా అనే స్కోప్ అయితే లేదు. ఓకే, బేబక్క పృథ్వీని నామినేట్ చేసింది, నిఖిల్ని నామినేట్ చేసింది. పృథ్వీని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ సింపుల్, ఫెయిర్ అండ్ స్క్వేర్. పృథ్వీలో ఒక తెలియని బలుపు అనేది ఒకటి ఉంటుందండి, యాటిట్యూడ్, యారగెన్స్, ఒక షేడ్ ఆఫ్ దట్. సో అతను జెన్యూన్ కాదంటే అతను జెన్యూనే, మాస్క్ వేసుకొని అయితే ఆడట్లేదు, అది మాత్రం చెప్తా. కానీ కేర్ ఫ్రీ యారగెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ప్రాబబ్లీ ఆపోజిట్ పర్సన్కి తీసుకోవడం చాలా కష్టం అప్పుడప్పుడు, ప్రతిసారి అన్నను. సో ఫస్ట్ వీక్స్కి వెళ్ళింది, ఎందుకంటే బేబక్క జర్నీ ఫస్ట్ వీక్కి కదా తనగా ఫస్ట్ ఎలిమినేట్ అయింది కదా. సో ఫస్ట్ వీక్లో బేబక్క ఎలిమినేట్ అయినప్పుడు ఆ వీక్లో జరిగిన కొన్ని టాపిక్స్ లైక్ బ్రేక్ యువర్ డ్రీమ్, చీఫ్ని అర్హత లేదని ఒకళ్ళు బాల్ డ్రాప్ చేసి ఆ సీన్కి తీసుకెళ్ళింది. తర్వాత నువ్వు ఆ సీన్ తర్వాత మీరు అందరిలోకి చీఫ్ అయ్యే బాడీ లేదు అని బాడీ షేమింగ్ చేశాడు. అసలు నువ్వు చీఫ్ ఆర్ ఏదైనా ఉంటే ఓన్లీ ఫిజికల్ ఇది ఉండి స్ట్రెంగ్త్ ఉండి గేమ్ ఆడడమే కాదు కదా. అప్పట్లో నేను రచ్చ చేయాలంటే చేయొచ్చు, కానీ నేను చేయలేదు. సరే పోన్లే చిన్నోడు అనే ఇదిలో వదిలేశాను. బట్ నాకు ఇవాళ ఛాన్స్ దొరికింది, నేను నామినేట్ చేస్తున్న స్టైల్లో చేసింది. ఆమె రీజన్ అయితే కరెక్టే, దిస్ ఈస్ ట్రూత్. పృథ్వీ ఆమెని కొంచెం బాడీ షేమింగ్ చేశాడు కూడా, అండ్ కొంచెం మా అందరిలో నువ్వు వేస్ట్ టైప్లో ఒక యాటిట్యూడ్ అయితే చూపించాడు ఆమెకి. ఇది పాత ఇన్సిడెంట్స్ లైక్ ఐవ్ సెడ్. అండ్ సో హీ డిజర్వ్డ్ దట్ నామినేషన్. ఇందులో నో అనడానికి ఏమి లేదు. పృథ్వీ ఎంత ఆర్గ్యూ చేసినా నిన్న కొంచెం డ్రామా చేశాడు, వీరుడా సూర్యుడా నువ్వేరా నీతో ఆడి గెలవాలరా అని నిఖిల్ దగ్గరికి వెళ్ళి. బట్ ఆల్ దట్ ఈస్ నాన్ సెన్స్. పృథ్వీకి ఇందులో ఆర్గ్యూ చేయడానికి ఏం లేదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ నిఖిల్ని నామినేట్ చేసిందండి. ఇది నిఖిల్ తప్ప ఉంది, బేబక్క తప్ప ఉంది, అన్ని ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటిది అనమాట. ఇప్పుడు నామినేట్ చేస్తుంది బేబక్క కాబట్టి బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్క హెడ్ లో ఇతను నా చీఫ్ కాబట్టి నా చీఫ్ నాకు ఒక లెండింగ్ ఇయర్ ఇవ్వాలి. ఎందుకంటే హోల్ హార్టెడ్ గా ఆమె వెళ్ళింది నిఖిల్ దగ్గరికి, నా సపోర్ట్ నీకే, నా మద్దతు నీకే. సో అలాంటి బేబక్క హర్ట్ అయింది. ఎందుకు? నిఖిల్ లెండింగ్ ఇయర్ ఇవ్వలేదు. నిఖిల్ ఫార్ములా, నిఖిల్ క్యాలిక్యులేషన్, నిఖిల్ కన్నింగ్నెస్, నిఖిల్ అంతా సోనియా వైపు అలైన్డ్ ఉన్నాడు. నేను ఏం చెప్పినా పట్టించుకోలేదు. సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ ఇదంతా కరెక్ట్. నిఖిల్ ఏమంటాడంటే ఇప్పుడు అందరూ అడల్ట్సే కదా, మనలో మనం సార్ట్ చేసుకోవాలి, కానీ నువ్వు పోయి అంటే వీళ్ళు మీ ఇద్దరి మధ్యలో నేనేం చెప్పాలి? ఆ కుక్కర్ మ్యాటర్ తీసుకొచ్చారా మళ్ళీ? కుక్కరు, పప్పు, టేస్టీ పప్పు అని విష్ణుప్రియ చెప్పింది. పప్పు టేస్టీగా ఉంది, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంది బేబక్క. సో బాటమ్ లైన్ ఏంటంటే నిఖిల్ చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. అంటే నిఖిల్ ఏమంటాడంటే అందరము కొత్త కదా ఈ ఇంట్లోకి, అంటే ఇది ఫస్ట్ వీక్ కదండి, మరి కరెక్టే. సో నిఖిల్ ఏంటంటే డిఫెండ్ చేసుకున్నాడు, కానీ షీ హ్యాస్ ఎ పాయింట్ ఫర్ షూర్, హీ హ్యాడ్ ఎ పాయింట్ ఫర్ షూర్. అదేంటంటే ఇద్దరు ఇట్స్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది బేసిక్గా ఇద్దరు తప్పనలేము, ఇద్దరు రైట్ అనలేము. ఎందుకంటే ఆ హౌస్లో ఒకరికొకరు రిజాల్వ్ చేసుకోలేనప్పుడు మా ఫ్రెండ్స్ ఇదంతా ఉంటారు కదా, సర్ది చెప్పుకోవడానికే ఉంటారు. సో మరి అలా చూస్తే కనుక నిఖిల్ షుడ్ హ్యావ్ పిచ్డ్ ఇన్ అని అనిపిస్తుంది. కానీ మనకి తెలియని మ్యాటర్స్ మనకి ఎందుకులే అని చెప్పి ఇప్పుడు నిఖిల్ సంగతి మనకు తెలుసు కదా, మనకి అటు కర్ర విరగద్దు, పాము చవద్దు, వాడి దగ్గర బ్యాడ్ అవ్వద్దు, వీడి దగ్గర బ్యాడ్ అవ్వద్దు టైప్ లో ఉంటాడు. సో ఈ రైటా రాంగ్ అనేది కొంచెం కష్టమైన డిసిషన్. సో నిఖిల్ వెళ్ళిపోయాక బేబక్ వెళ్ళిపోయాక శేఖర్ భాష గారు వచ్చారు.
సో శేఖర్ స్టైల్లో మన నా రియల్ స్టోరీ కొన్ని ఆణిముత్యాలు వదిలాక నామినేషన్స్. శేఖర్ భాష నామినేషన్ యష్మి అండ్ ప్రేరణ. యష్మి, నువ్వు ఒక ఫ్లిప్పర్వి. బేసిక్గా యష్మి సోదంతా చెప్పాడు. నాకు యష్మిని చేసిన రీజన్స్ రైటే. గ్రూప్ గేమింగ్ ఇక మనకు తెలిసిందే, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ప్రేరణ యాక్చువల్గా లేదు, ఐ విల్ బ్యాకప్ మై సెల్ఫ్. యాక్చువల్గా శేఖర్ భాష ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను చూశాను. నేను ఇట్లా వస్తున్నా కదా, అన్ని ఎపిసోడ్స్ చూశాను, మెన్షన్ చేశాడు ఈయన. అన్ని ఎపిసోడ్స్ చూసి నాకు కనెక్షన్ లేదు కాబట్టి వీళ్ళలో ఏదైనా నెగిటివ్స్, నేను రీజన్స్ చెప్పాలి కదా, వీళ్ళలో ఏదైనా నెగిటివ్స్ చెప్పాలి కాబట్టి గౌతమ్, అవినాష్, తేజ, రోహిణి వీళ్ళ నలుగురు కోసం ఎపిసోడ్స్ చూశాడంట. ఎందుకంటే మిగతా వాళ్ళతో కొద్ది గొప్ప ఒక అనలైజేషన్ ఆయనకుంది. సో వీళ్ళ నలుగురు కోసం అని అన్ని ఎపిసోడ్స్ చూశాడంట. చూసి వీళ్ళ మీద ఏం చెప్పి నామినేట్ చేయొచ్చు అనుకున్న రీజన్స్ కోసం వెతుక్కుని ఆయన రాసుకుందాము వీళ్ళలో నామినేషన్ చేయడానికి అని రాసుకుని ఆయన ఒకటే మాట చెప్పాడు. రోహిణి, అవినాష్, తేజ, మీ ముగ్గురు మీద మీరు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. గేమ్స్ వచ్చినప్పుడు గేమ్స్ ఆడుతున్నారు, నామినేషన్స్ ఉంటే మీ పాయింట్స్ పెడుతున్నారు. సో ఏం చూసినా ఎక్కడ చూసినా ఏదైనా సరే ఎంటర్టైన్ చేస్తున్నారు. మీ ముగ్గురు అగెయిన్స్ట్ నాకు పాయింట్స్ కనిపించలేదు. నెక్స్ట్ గౌతమ్ అని అనగానే ఈయన లేచి నిల్చున్నాడు. ఎందుకంటే గౌతమ్కి అర్థమైపోయింది నన్ను నామినేట్ చేస్తాడు ఇప్పుడు ఈయన అని. గౌతమ్ లేచి నిల్చోగానే గౌతమ్, నేను నామినేట్ చేయట్లేదు, ప్లీజ్ కూర్చో. ఈ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడున్న నీ గ్రాఫ్ ని ఎక్కడికి తీసుకెళ్ళావు? వాట్ అ గేమ్ గౌతమ్, వాట్ అ గేమ్. అసలు చాలా ఇన్స్పైరింగ్ గా, చాలా ఇదిగా నువ్వు సూపర్ గా ఆడుతున్నావు. ఇది అండర్లైన్ చేసి ఫాంట్ 70లో పెట్టుకొని క్లాప్స్ కొట్టాల్సిన మ్యాటర్. గౌతమ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హౌస్ మేట్స్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా చప్పట్లు కొట్టాడు. థ్యాంక్ యూ అన్న, దీనికైతే కంపల్సరీ నిల్చోవాలని చెప్పి లేచి నిల్చొని థ్యాంక్స్ చెప్పాడు. హ్యాపీగా ఫీల్ అయ్యి కూర్చున్నాడు. అప్పుడు తిరిగింది బుల్లెట్ విలవైపు. అంటే వీళ్ళు శేఖర్ అన్న కూడా మనల్ని నామినేట్ చేస్తారు అన్న ఫేస్ పెట్టారు. అండ్ దెన్ యష్మి గ్రూప్ గేమింగ్ గురించి మాట్లాడి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. ఆమె ఒప్పుకుంటుందా, ఆమె ఒప్పుకోదు. ఆమె ఒక స్టేట్మెంట్ చేసి, ఆమె ఒక ఫ్లిప్ వేసి, ఆమె డుమ్కిలు కొట్టి ఏదేదో చేస్తుంది. నెక్స్ట్ ప్రేరణ, నువ్వు మెగా చీఫ్ అయ్యాక నువ్వు ఎలా చూస్తున్నావు అంటే హిట్లర్ లా బిహేవ్ చేసావు. ఒక్కొక్కరిని పురుగుల్లాగా చూసావు. ఎన్నెన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు తెలుసా. ఎస్పెషలీ గౌతమ్ అండ్ నబీల్కేమో స్వీట్ తిని హౌస్ రూల్స్ బ్రేక్ చేసిన నబీల్కి నువ్వు సింపుల్ పనిష్మెంట్ ఇచ్చావు. సీతాఫలాలు తిన్న గౌతమ్కి హౌస్ రూల్ బ్రేక్ చేయడం కాదు అది, ఓకే. హౌస్ రూల్ బ్రేక్ చేయని గౌతమ్కి వారం రోజులు గిన్నెలు దోము, ఇది చేయి అది చేయి. అసలు ఇది కఠినమైన పనిష్మెంట్ కాదా? తిన్నాడని చెప్పి ఎన్ని మాటలు అన్నావు నువ్వు గౌతమ్ని. ఒక్కొక్కటి తొవి తీసాడు ఈయన కూడా. తీసి నువ్వు చీఫ్గా ప్రేరణ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో. చాలా మంది చీఫ్లు అయ్యారు. ఎవ్వరి దగ్గర లేనన్ని కిచెన్ ఇష్యూస్, ఎవ్వరి దగ్గర లేనన్ని ఫుడ్ ఇష్యూస్, ఎవరి దగ్గర లేనంత హిట్లర్ ఇష్యూస్ నీ దగ్గరే ఎందుకు వచ్చాయి? ఆమె చేసిన ప్రతి మిస్టేక్ ని తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమెకి అసలు సౌండ్ చేయడానికి అసలు సౌండ్ లేదు. ఎందుకంటే షీ డిడ్ అ మిస్టేక్. అసలు ఎంతసేపు ఆయన చెప్పింది ఆమెకు అర్థమైంది. అంతసేపు నాకు అర్థమైంది నేను తీసుకుంటా నామినేషన్ అని చెప్పి తీసుకుంది. ఆయన వెళ్ళిపోయాక కూర్చొని ఆలోచిస్తుంది, ఏడుస్తుంది, చేస్తుంది. ఆమెకి ఉక్రోషం ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? గౌతమ్ని పొగిడారు, నన్ను తిట్టారు. ఆమె బాధ ఇదే, ఓకే. నాకు అర్థమైంది. నాకు అవినాష్తో డిస్కషన్ జరిగింది, తేజతో డిస్కషన్ జరిగింది. నాకు అర్థమవుతుంది అంటది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి సైకిల్ తొప్పి ఇదే చేస్తుందండి. ఆమెకు అర్థం అవ్వట్లేదు. ఒక ఊర్లో గంగావకుండా చాదస్తం ఉంది చూసారా, అది రుద్ది వెళ్ళింది అనుకుంటా ప్రేరణకి. ఊర్లో ముసలోళ్ళు చూపించే చాదస్తం, మా అమ్మమ్మో నానమ్మో చూపించే చాదస్తం ఉందండి ప్రేరణలో. ఎంత చాదస్తం ఉండాలో అంత చాదస్తం. వాళ్ళంతా చెప్తుంటే, ఇంతమంది చెప్తుంటే ఇప్పటికీ ఎక్కకపోవడం ఏంటండి? అసలు మ్యాటర్ కొంచెం కాట్రవల్లి టైప్ లో ఉంది. ఆమెకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని నామినేషన్స్ వేసాక కూడా ఆమె అదే అసలు నా తప్పేంటి, మొత్తం వీళ్ళే చేశారు, నాకెందుకు నామినేట్ చేస్తాం, వీళ్ళు ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇదే పేస్ లో ఉంది ఆమె గోల.
నెక్స్ట్ అండి, ఆల్రెడీ చాలాసేపు మాట్లాడేస్తున్నట్టున ఆదిత్య గారు వచ్చారండి. ఆదిత్య గారి ఓపెనింగ్ స్టేట్మెంట్, గెస్ వాట్, కర్మ ఇస్ బ్యాక్. సో ఆదిత్య గారు వచ్చి యష్మి అండ్ ప్రేరణ నామినేట్ చేశారు. సేమ్ రీజన్స్ అండి, అంటే వ్యాలిడే కానీ సేమ్ రీజన్స్. బేసిక్గా అంతకు ముందర మనం ఇవే చూసేసరికి ఏమైపోయింది, మనం కూడా అదే ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఆదిత్య గారు చాలా ఇంపార్టెంట్. ఆయన తెలుసు కదా, అది కాదు ప్రేరణ గారు, అది కాదు యష్మి గారు, ఆయన థింగ్స్ ఆయన చెప్పాల్సింది ఆయన పర్ఫెక్ట్ గా చెప్పారు. అయినా కానీ ముద్దుగా చెప్పినా, కొట్టి చెప్పినా, తిట్టి చెప్పినా ఇనే స్టేజ్ లో వాళ్ళిద్దరు లేరు, మనకు తెలుస్తూనే ఉంది కదా. అంటే దే నో రియాలిటీ, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. అది సో సేమ్ రీజన్స్ అండి. ఆదిత్య గారు కూడా యష్మి గ్రూప్ గేమింగ్ గురించి, ఆమె కన్నింగ్ నేచర్ గురించి, ఫ్లిప్పింగ్ మెంటాలిటీ గురించి, ప్రేరణ ఏమో హిట్లర్ నేచర్ గురించి, సేమ్ టు సేమ్. బేసిక్ గా ఇద్దరు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్న ఆదిత్య గారు ఇద్దరు బాటిల్ కొట్టేసి ఆదిత్య గారు వెళ్ళిపోయారు. నైనిక వచ్చిందండి. నెక్స్ట్ నైనిక, నబీల్ అండ్ యష్మి వాళ్ళిద్దరు నామినేట్ చేసింది. అండ్ నబీల్ బేసిక్గా ఆమె చెప్పింది ఏంటంటే, ఇట్ వాజ్ అ పాజిటివ్ నామినేషన్ టు నబీల్. నైనిక సైడ్ నుంచి, నువ్వు షేర్ అన్నావు, టైటిల్ కావాలన్నావు, షేర్ లాగా ఆడి టైటిల్ తీసుకునిరా, నామినేషన్స్ కి భయపడకు, ఎక్కడ నీ పాయింట్ పుట్ ఆన్ చేయాలో అక్కడ నీ పాయింట్ పుట్ ఆన్ చెయ్యి అని చెప్పింది నబీల్ కి. ఇట్ వాజ్ అ పాజిటివ్ థింగ్. అంటే నెగిటివ్ గా నువ్వు 0-0-0 టైప్ లో ఏం చేయలేదు, నువ్వు హీరోలా ఉండు, హీరోలా ఆడు అనే చెప్పింది. నెక్స్ట్ యష్మి, ఇంకేముంటదండి, ఇంకా అట్ దిస్ పాయింట్ మనము యష్మికి చెప్పారంటే మనం అర్థం చేసేసుకోవాలి. ఇంకా సేమ్ యష్మి అండ్ ప్రేరణ వాళ్ళ నామినేషన్స్. నెక్స్ట్ అండి, మణికంఠ వచ్చాడు. మణికంఠ అగైన్ పాజిటివ్ నోట్. గమనించారా అండి, మణికంఠ ఫస్ట్ వెళ్ళి వైల్డ్ కార్డ్స్ ని కలిసి నెక్స్ట్ నిఖిల్ కి పెద్ద హగ్ ఇచ్చాడు. పృథ్వీని ఇగ్నోర్ చేసి వెళ్ళి నబీల్ కి పెద్ద హగ్ ఇచ్చాడు. పృథ్వీని తప్పించుకోలేక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. విష్ణుప్రియకి బిగ్ హగ్ ఇచ్చాడు. యష్మికి ప్రేరణకి తప్పక షేక్ హ్యాండ్స్ ఇచ్చాడు. ఓకే, సో మణికంఠ ఏం ఫీల్ అవుతున్నాడో ఎంట్రీలోనే అర్థమైపోయింది. హీ ఈజ్ అగెయిన్స్ట్ ప్రేరణ, యష్మి, పృథ్వీ. హీ ఈజ్ ఇన్ సపోర్ట్ ఫర్ విష్ణుప్రియ, నిఖిల్ అండ్ నబీల్. అండ్ మణికంఠ నామినేషన్స్ కూడా, మణికంఠ బుల్లెట్, ఇదిగో ఇది గన్ను, దీంట్లో బుల్లెట్ ఉంటది, ఐఎమ్ షూటింగ్ యూ, ఇంతే, నో చెప్పడానికి లేదు, మూసుకొని వినాల్సిందే టైప్ లో నబీల్ ని, నిఖిల్ ని నామినేట్ చేశాడు. మణికంఠ ఫేర్, నో బుల్షిటింగ్, సింపుల్, సిల్లీ. అసలు ఎంత అంటే మనందరికి, మన కిడ్స్ కి కూడా తెలిసిన విషయాలే మణికంఠ నామినేట్ చేశాడు. అగైన్ ఇది మణికంఠ నామినేషన్ ఈజ్ అ పాజిటివ్ నామినేషన్, కన్స్ట్రక్టివ్ నామినేషన్, డిస్ట్రక్టివ్ నామినేషన్ కాదు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, హీ డిడ్ంట్ బీట్ అరౌండ్ ది బుష్. నబీల్ ని టార్గెట్ ఏంటి, ఎక్కడో ఉండాల్సిన గ్రాఫ్ ఎక్కడికో పడిపోతుంది. టైటిల్ కోసం వచ్చావు, పోరాడాలి, సింహంలా ఆడాలి, షేర్ లాగా ఆడాలి. నువ్వు నామినేషన్స్ కి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ఏదైనా ఉంటే కనుక నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. నన్ను ఎలా తొక్కి పెట్టాలనుకో అంటే, ఇక ఇన్ నాట్ సో మెనీ వర్డ్స్ బట్ ఈ మాట చెప్పాడు. నన్ను ఎలా స్క్రీన్ కి సైడ్ చేస్తున్నారో నిన్ను కూడా అలాగే చేస్తున్నారు, నువ్వు అలా అవ్వద్దు, నాతో ఏం చేశారో అదే ఫార్ములా నీ మీద వాడుతున్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. మణికంఠ కొన్ని థింగ్స్ బాగా చెప్తాడు చూడండి, మోటివేషనల్ స్పీచెస్. అది నిన్న నబీల్ కి జరిగింది. అసలు నబీల్ కి అయితే ఫ్యూజ్లు ఎగిరిపోయి, ఇట్స్ లైక్ అవునా, కరెక్టే టైప్ లో ఉంది నబీల్ హెడ్. సో అంతా ఇట్లా చేసి, నెక్స్ట్ సేమ్ థింగ్స్ అండి నిఖిల్ కి చెప్పాడు. నిఖిల్, ఎందుకు వచ్చావు, టైటిల్ ఎక్కడో నువ్వు విన్ అవ్వాల్సింది చేజారిపోయేదాకా చేసుకోకు. సో టాప్ 2 లో చూడాలనుకుంటున్నాను. లిటరలీ నబీల్ కి, నిఖిల్ కి, నువ్వు టాప్ 1, నువ్వు టాప్ 2 నా హెడ్ లో, ఆర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. మీ ఇద్దరు దీనికోసమే స్టిక్ ఆన్ అయి ఉండండి, మీ ఇద్దరిలోనే టైటిల్ విన్నర్ ఉంటాడు అనే ఒపీనియన్ మణికంఠ చెప్పినట్టు నాకు అనిపించింది. సో ఈ విషయాలు అయితే చెప్పి చాలా పాజిటివ్ గా నామినేట్ చేశాడండి మణికంఠ. నాకు నచ్చింది. అంటే సెకండ్ థింగ్స్ లేవు, నెగిటివ్ థింగ్స్ చేసి ఇది చేయాలని లేదు మణికంఠకి. పాజిటివ్ గా వచ్చి మణికంఠకి వీళ్ళిద్దరిలో విన్నర్ అవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరు గేమ్ పికప్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాడు, విచ్ ఇస్ గుడ్. అండ్ లాస్ట్కి వచ్చిందండి, ఇక సీత రావడం కోసం అయితే, ఎప్పుడొస్తావమ్మా రా, నేను ఇంకా నాకు కూడా ఓపిక అయిపోయింది. సీత వచ్చిన టైంకి మా టైం 2:45 అట్లా అయిందండి, 2:40-2:45 ఆ టైం. ఇంకేంటంటే సీత నామినేషన్ చూడాలి, స్కూల్ బస్ వచ్చేస్తుంది టైప్లో ఉంది నాకు కూడా.
ఓకే, సో సీత వచ్చిందండి. సీత నామినేషన్ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన విషయం. ప్రేరణని ఫస్ట్ నామినేట్ చేసింది. ప్రేరణకి చెప్పింది ఏంటి, యాక్చువల్లీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మాటల్లో చాలా కూల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతూ నవ్వుతూ క్లాసీగా, మాస్ లేదు, ఓన్లీ క్లాసీగా రోహిణి సూట్ కేస్ పాస్ చేయడం, చీఫ్ అవ్వడం, రోహిణికి గ్రాటిట్యూడ్ చూపించడం, ఈ టాపిక్ మీద సీత కాన్వర్సేషన్ నడిచింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడిచాయి. బేసిక్గా ఈ లాయర్ లాగా క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేసింది. సోనియా బూనింది అనుకుంటా ఒక సెకండ్కి. బట్ సోనియా అంతా మాస్ రఫ్ ఇది ఉంటుంది కదా, ఈమెదంతా క్లాసీగా జరిగింది. సో బేసిక్గా ఒక పాయింట్, అంటే చాలా లెందీగా జరిగిన కాన్వర్సేషన్లో ఒక పాయింట్ దగ్గర ఏంటి, ఆ పాయింట్ ఏంటంటే, నువ్వు చీఫ్ అయింది రోహిణి గారి వల్ల. ఫైనలీ ఎప్పుడు ఇది నాగార్జున గారి ఎపిసోడ్లో ముగ్గురిని తీసుకుని వెళ్ళి నిల్చోబట్టమన్నప్పుడు నీ మద్దతు రోహిణికి ఇచ్చావు ఫస్ట్ స్టెప్లో, లాస్ట్ స్టెప్లో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో మద్దతు చూపించింది నువ్వే కదా. ఇక్కడ దొరికిపోయింది. ప్రేరణ చెప్పేసింది. ఏం చెప్పింది ప్రేరణ? ఏం అడ్మిట్ చేసిందంటే, ఆమెకి రోహిణికి సపోర్ట్ చేయాలని లేదు, నబిల్ని సపోర్ట్ చేయాలనుకుంది. కానీ రోహిణి వచ్చి అడిగిందంట, ప్లీజ్ అందులో నాగార్జున గారు అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయి, నాకు సపోర్ట్ చేయని అడిగిందంట. ఈమె అడిగింది కదా, అండ్ దెన్ జస్ట్ 2 days బ్యాక్ సూట్ కేసు ఇచ్చి చీఫ్ని చేసింది. ఇప్పుడు అడుగుతుంది కాదు అనలేక సపోర్ట్ చేసింది ఫస్ట్ స్టెప్లో. బట్ లాస్ట్ స్టెప్లో ఈమెకి ఛాన్స్ దొరుకుతుందని ఈమె అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. యాక్చువల్లీ టై అయింది కదా, అప్పుడు మాత్రం వెళ్ళి మరి యాక్చువల్గా అయితే ఏం చేయాలి, రోహిణిని సపోర్ట్ చేయాలి. కానీ ఎవిక్షన్ షీల్డ్ నబీల్కి వచ్చేలా చేసింది. ఎందుకంటే నబీల్ దగ్గర ఉంటే వీళ్ళలో ఎవరికైనా అవసరం అయితే వాడతాడు కాబట్టి. ఓకే, ఇది మనకి ఇన్ నాట్ సో మెనీ వర్డ్స్, బట్ ఆమె బిహేవియర్ చూస్తుంటే కనుక అర్థమైపోతుంది. ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడిన నబీల్ అది కూడా పోయింది, ఇంకా ఏముందిలే అన్న బిహేవియర్, ఆ మాట అనిందామ ఆ బిహేవియర్తో. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ రోహిణి వాళ్ళకి వస్తే వాళ్ళు వాడుకుంటారు, నబీల్కి వస్తే నబీల్కి వాడుకునే అవసరం ఉండదు అనే పాయింట్ వాళ్ళకి తెలుసు. కాబట్టే అది నబీల్కి రావాలి అని అనుకున్నారు, విచ్ ఆబ్వియస్లీ ఇట్ డింట్ హ్యాపెన్. అంటే నబీల్కి వచ్చింది కానీ వీళ్ళకి వాడలేదు. ఆమె అనుకున్నట్టే అవినాష్కి వాడారు. సో ఇక్కడ ఈ పాయింట్లో సీత, రోహిణి గారు చూసారా అండి, ఆమె మీకు హెల్ప్ చేయాలని అనుకోలేదు. ఇక్కడ నో నా పాయింట్ అది కాదు అని మళ్ళీ చెప్తుందనమాట. ఏదో కవరప్, ఇక్కడ కవర్ డ్రైవ్లు స్టార్ట్ చేసింది. ఆమె ఎన్ని కవర్ డ్రైవ్లు వేసినా ప్రేరణ తన ఇంటెన్షన్ ఆమె మాటల్లోనే సీత చెప్పించేసింది. ప్రేరణ లుక్ లైక్ ఫ్లిప్పర్ కాదు అసలు, ఫ్లిప్పర్ అన్నీ అసలు 2 seconds ఒక మాట, 2 seconds ఒక మాట, అదే కానీ కవర్ డ్రైవ్, అసలు కొట్టి ఎట్టు కొట్టాలో అట్లా కొట్టింది సీత చాలా క్లాసీగా. బట్ ప్రేరణ ఎంత పెద్ద ఫ్లిప్పరో, ప్రేరణ ఎంత డబుల్ గేమ్ ఆడుతుందో, ప్రేరణ ఎలా బిహేవ్ చేస్తుందో, రోహిణి సైడ్ నుంచి ఉన్న ట్రూ ఫ్రెండ్షిప్ ప్రేరణ సైడ్ నుంచి లేదు అనే పాయింట్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసేసింది సీత. నెక్స్ట్ యష్మిన్ నామినేట్ చేసిందండి. ఒక విమెన్ కార్డ్ తీసింది. నిఖిల్ గేమ్లో పడుతున్నావు, నిఖిల్ గేమ్లో పడకు అనే పాయింట్లో నామినేట్ చేసింది యష్మి. బేసిక్గా సీత ఒపీనియన్ ఏంటంటే అండి, అంటే ఆర్ నామినేషన్లో చెప్పిన వర్డ్స్లో, నిఖిల్ చాలామంది విమెన్ని తన గేమ్లోకి లాగి, లైక్ నేను కానీ సోనియా కానీ ఒక గేమ్లోకి లాగి విమెనైజర్ స్టైల్లో చెప్పలేదు. వాళ్ళ గేమ్లో నిఖిల్ చాలా మంది విమెన్ వెళ్ళిపోవడానికి నిఖిలే కారణం లాగా ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్. ఈ పాయింట్ రైట్ కాదండి. ఇప్పుడు చప్పట్లు 2 sides నుంచి మోగుతాయి. సోనియా నిఖిల్ గేమ్లో పడిందా అంటే అది సోనియా ప్రాబ్లం కదా, అంటే నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. బట్ సోనియా అంత స్ట్రాంగ్ మైండెడ్ ఉమెన్, రైట్? అయినా కానీ పడింది అంటే నిఖిల్ ఈజ్ అ వెరీ గుడ్ గేమర్, నేను అలాగే అనుకుంటాను. ఓకే, ఇందులో సోనియా తప్పుందా? ఉంది. నిఖిల్ తప్పుందా? నిఖిల్ ఇంటెన్షన్ రైట్. ఆయన ఎందుకు వెళ్ళాడు? టైటిల్ విన్ అవ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం అనుకుంటాం చూడండి, సామదాన భేద దండోపాయాలని. మీ సామదాన భేద దండోపాయాలు ఇంకొకరి సామదాన భేద దండోపాయాలతోని ఎలా మ్యాచ్ అవుతాయి?
అవ్వవు. మనము రైట్, మారల్, గుడ్, బ్యాడ్ ఇలా అన్ని అనుకుంటాం. కానీ ఆ హౌస్ లో కూర్చొని ఆ ప్రెషర్ సిచ్యువేషన్ లో వాళ్ళకి అనిపించిన లాజిక్ తో ఏదో చేస్తారు వాళ్ళు. అది అన్నిసార్లు రైట్ అవుతుందా? రైట్ కాదు. అన్నిసార్లు రాంగ్ అవుతుందా? రాంగ్ కాదు. కొన్ని క్యాలిక్యులేటెడ్ గా చేసేవి వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. సో నిఖిల్ ఏ ఫార్ములా అయితే సోనియాతో వాడాడో, ఏ ఫార్ములా అయితే సీతతో వాడాడని సీత అనుకుంటుందో, ఏ ఫార్ములా యష్మి మీద వాడుతున్నాడని సీత అనుకుంటుందో, అవన్నీ రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే, అగైన్ నా ప్రకారం యష్మి నిఖిల్ మ్యాటర్లో ఇద్దరిది తప్పుంది, ఇద్దరిది ఈక్వల్ గా తప్పుంది. సో ఇది నిఖిల్ తప్పే అని పోర్ట్రే చేయడం సీతది, సోనియాది తప్పు. ఓకే, అండ్ లాస్ట్ కండి ఒక చిన్న నోట్ చెప్పి స్టాప్ చేస్తాను. ఆల్రెడీ చాలాసేపు నా సోది వింటున్నారు. ఇక్కడ గౌతమ్ యష్మి టాపిక్ లో గౌతమ్ది చిన్న గీత, యష్మిది పెద్ద గీత అనుకున్నాం మనం. ఎందుకంటే రియాలిటీలో కూడా అది ప్రూవెన్ అయింది. ఆ నామినేషన్, నేను ఒక పెద్ద సోది చెప్పా చూడండి, నామినేషన్స్ లో లాస్ట్ బట్ బిఫోర్ వీక్ అది ప్రూవ్ అయింది. యష్మి నామినేట్ చేసినప్పుడు గౌతమ్ పెద్ద స్టోరీ, 3 గంటల స్టోరీ చెప్పి ఒక పాయింట్ డిరైవ్ చేసి ఒక పాయింట్ ఆడియన్స్ ముందర పుట్ ఫార్వర్డ్ చేశాడు. అక్కడి నుంచే గౌతమ్కి విపరీతమైన గ్రాఫ్ పెరిగింది. ఓకే, హీ మేడ్ హిస్ పాయింట్ క్లియర్. నౌ నిఖిల్ అండ్ యష్మి వీళ్ళిద్దరిలో ఇక్కడ చిన్న గీత పెద్ద గీత గీసుకుంటే నిఖిల్ వర్సెస్ యష్మి ఇద్దరు ఈక్వల్ గీతలే. ఎందుకు అంటే నిఖిల్ అనే ఇండివిజువల్, అగైన్ ఐ డోంట్ లైక్ బ్రింగింగ్ అప్ దిస్ టాపిక్, కానీ ఈ టాపిక్ ఈ షోలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుందాం. లవ్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి మెన్షన్ చేశారు. ఓకే, ఆమె పేరు ఐ డోంట్ వాంట్ టు సే, బట్ ఆమె మిస్ కే. ఓకే, అండ్ ఎందుకు అంటే మిస్ కే అని కూడా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ప్రీవియస్ నీతోనే డాన్స్ కి వచ్చారు. నేను వాళ్ళని కపుల్ ఆఫ్ సీరియల్స్ లోనూ చూశాను. వాళ్ళ మధ్యలో మంచి వైబ్ ఉంది. మేబీ దే వేర్ ఇన్ లవ్. అగైన్ వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందా అవ్వలేదా అది వాళ్ళకే తెలియని ఒక మిస్టీరికల్ వేలో వెళ్తుంది. బట్ వాట్ ఎవర్, నిఖిల్ బిగ్ బాస్ లోకి వచ్చాక ఈ మిస్ కే శ్రీముఖి షోకి వెళ్ళిందండి, ఆదివారం సంథింగ్. ఓకే, అక్కడికి వెళ్ళాక దే స్టార్టెడ్ మేకింగ్ అండ్ టీజింగ్ హర్, నిఖిల్ పేరు చెప్పి. షీ డింట్ రియాక్ట్. ఆమెకి ఒక నవ్వు మొహం అంటారు చూడండి జనాలు. సో ఆమె నవ్వు మొహం అనమాట ఆ మిస్కే నవ్వుతోనే రియాక్ట్ అయ్యి నవ్వుతోనే వదిలేసింది. కానీ షీ డింట్ రియాక్ట్, షీ డింట్ రిటాలియేట్, షీ డింట్ సే yes, షీ డింట్ సే no. ఆమె ఎక్కడ నిఖిల్ టాపిక్ వచ్చినా ఈ లాస్ట్ 2 months నుంచి షీస్ బీన్ కీపింగ్ క్వైట్ అండి. ఆమె ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు, ఎవరితోని ఏమి చెప్పలేదు. గుడ్ బ్యాడ్ వర్డ్స్ కాదు కదా, నాట్ ఈవెన్ అ వర్డ్, ఏది మాట్లాడలేదు ఆమె. ఓకే, అంటే అట్లీస్ట్ ఆన్ స్క్రీన్ మనం చూస్తున్న ఈ టీవీ షోస్ వీటన్నిటిలో అయితే. ఓకే, ఈ నిఖిల్ ఏం చేశాడు, వీళ్ళ రిలేషన్లో ఆయన తప్పు ఉంది, ఇంతకుముందు కొట్టించుకున్నా మళ్ళీ ఇంకోసారి కొట్టించుకుంటా ఏదేదో చెప్పాడు. మేబీ ఎమోషనల్లీ హీ గాట్ క్యారీడ్ అవే. వాళ్ళిద్దరికి ఒక డిస్టర్బెన్స్ ఉంది, అది అతను క్లియర్ చేసుకోవాలి, బయటకు వెళ్ళి చేసుకుంటాను అని చెప్తున్నాడు. సో హీ ఈజ్ లైక్, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది అతని దగ్గరికి లేదు. సో నువ్వు ఫస్ట్ ఆ మ్యాటర్ క్లియర్ చేసుకున్నాక, నౌ ఇఫ్ దట్ పర్సన్ సేస్ yes, you will stick to her. if that person says no, you will just move on, or you should move on. అప్పుడు కదా ఈ యష్మినో ఇంకొకరో నువ్వు ఆ క్లారిటీ లేకుండా, బికాస్ యు ఆర్ ఇన్ ఆల్రెడీ లూప్. ఓకే, నీకు ఆ క్లారిటీ లేకుండా, అది క్లియర్ చేసుకోకుండా, యష్మి ఫ్లర్ట్ చేస్తే నువ్వు పడిపోవడం, యష్మి నీ చుట్టూ తిరుగుతుందని తెలిసి నువ్వు ఎంకరేజ్ చేయడం, గట్టిగా కట్ చేయకపోవడం ఆర్ వాట్ ఎవర్, అది నిఖిల్ తప్పు. ఇంత మెస్లో నిఖిల్ ఉన్నాడని తెలిసి కూడా నిఖిల్ని ఫ్లర్ట్ఫుల్గా ఆర్ వాట్ ఎవర్, ప్లేఫుల్, ఫ్లర్ట్ఫుల్, వాట్ ఎవర్. ఎందుకంటే ఇలాంటి సీన్స్ మనం కొన్ని ఇంట్లో చూసాము ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్. వెళ్ళి ఆయన బుగ్గగిలుతాడు, ఈమె సిగ్గుపడుతుంది, ఇట్లాంటివి. సో ఇలాంటివి ఆమె సైడ్ నుంచి ఉన్నాయి, ఆయన సైడ్ నుంచి ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి. సో ఇక్కడ చిన్న గీత పెద్ద గీత లేదు, దే ఆర్ ఈక్వల్స్. కాబట్టి ఈ నామినేషన్స్ ఎపిసోడ్స్లో సోనియా యష్మి టాపిక్ తీసి నిఖిల్ని అనడము నాకు రైట్ అనిపించలేదు.
సీత యష్మి టాపిక్ తీసి నిఖిల్ని అనడం కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఫ్రమ్ మై సైడ్ ఆర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మై పిఓవి, లైక్ గౌతమ్ అండ్ యష్మి, గౌతమ్ చిన్న గీత, యష్మి పెద్ద గీత, నిఖిల్ అండ్ యష్మి బోత్ ఆర్ ఈక్వల్ గీత. కాబట్టి నిఖిల్ని కంప్లీట్గా సోనియా బ్యాడ్ చేసి నువ్వే నీ వల్లే అనడం తప్పు అనేది నా ఒపీనియన్. ఇక్కడ అందరు మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి కేసులో అయితే. యాక్చువల్గా అండి ఆడియో చేయడం కంప్లీట్ అయ్యాక నాకు ఇంకొక 2 పాయింట్స్ గుర్తొచ్చాయి, అందుకని ఇది లాస్ట్కి యాడ్ చేస్తున్నాను. 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ది, గౌతమ్ నామినేషన్స్లో లేడు, కానీ గౌతమ్ చుట్టూనే నామినేషన్స్ జరిగాయండి. ప్రేరణని నామినేట్ చేసిన ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్ గౌతమ్ సీతాఫలం ఈ చుట్టే తిరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సీత ఎప్పుడైతే ప్రేరణకి గ్రాటిట్యూడ్ లేదు అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, తేజ, అవినాష్ అండ్ ప్రేరణకి ఒక డిస్కషన్ జరిగింది. బేసిక్గా తేజ ఏమంటాడంటే, బిగ్ బాస్ హౌస్లో ఎంత రిలేషన్స్ బాండింగ్స్ ఉన్నా లేకున్నా ఏది లేకపోయినా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరితో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఆ ఇచ్చిపుచ్చుకోవడం అనేదే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఉండాల్సిన ప్లేస్లో రోహిణితో నీకు గ్రాటిట్యూడ్ లేదు అనే పాయింట్ ఎలా ఒప్పుకున్నావు అని ప్రేరణని క్వశ్చన్ చేశాడు. ఓకే, యాక్చువల్గా టేస్టీ తేజ వాస్ కరెక్ట్ అండి, కరెక్టే ఈ మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం చూడండి, హరితేజ వల్ల ఒకసారి ఒక ఉపయోగం జరిగింది గౌతమ్తో, నైని పామ్నికి ఒక ఉపయోగం జరిగింది, అండ్ విష్ణుప్రియ కూడా చీఫ్ అయింది తన వల్లే. సో ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయండి హౌస్లో, అవే అంటే ఎక్స్పెక్టేషన్ రిటర్న్లో వాళ్ళు నాకు ఇస్తారు అనుకొని చేసేవి కాదు. వాళ్ళు ఫ్లోలో ఒక థింక్ చేస్తారు, అది రిటర్న్ వస్తుందో లేదో తర్వాత సంగతి. బట్ వాళ్ళు మనకు అది చేశారు అనే గ్రాటిట్యూడ్ మనం ఉంచుకోవాలి అనేది తేజ పాయింట్. ఓకే, విచ్ ఈజ్ రైట్, విచ్ ప్రేరణ మిస్డ్ కంప్లీట్లీ. అందుకనే షీ లాస్ట్ హర్ జెన్యూనిటీ నిన్న, ఎస్పెషలీ నామినేషన్స్లో అది. సో ప్రేరణ డబుల్ ఫేస్డ్ గేమ్ ఆడుతుంది అనడానికి, గ్రూప్ గేమ్ ఆడుతుంది అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఎందుకంటే శేఖర్ గవాషా గారు మీలో మీరు ఎందుకు నామినేట్ చేసుకోరు అన్నప్పుడు దే డింట్ హ్యావ్ అ వర్డ్. మాకు ఆ సీన్ రాలేదు, సిచ్యువేషన్ రాలేదంటే చాలాసార్లు వచ్చిందండి. పానీపట్ టాస్క్లో నిఖిల్ ఆడిన గేమ్కి ప్రేరణ అండ్ యష్మి వాళ్ళని నామినేట్ చేయాలి ఆయనని, కానీ చేయలేదు. సో చాలా ఉన్నాయండి తోకుంటూ పోతే మనకు కూడా. సో వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. యష్మి ఎలా 2 ఫేస్డో ప్రేరణ కూడా అలాగే 2 ఫేస్డ్ అని నిన్న ప్రూవ్ చేసుకుంది ఈ కాన్వర్జేషన్ విత్ సీతలో, ఎస్పెషలీ అబౌట్ రోహిణి. అదండి నామినేషన్స్, 12th వీక్ నామినేషన్స్ అయితే నా కంఠశోష ఇంతసేపు విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నేను ప్రణీత. థ్యాంక్స్ టు మిక్స్చర్ భయ్య మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ మిక్స్చర్ అండ్ టీ మిక్స్చర్ ఎంజాయ్.